నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. హైదరాబాద్‌లో వరుసగా జరిగినటువంటి అత్యాచార ఘటనలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. కదులుతున్న బస్సులో అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తొకడు, నమ్మించి స్నేహితురాల్ని హోటల్‌కి తీసుకువెళ్ళి అక్కడ మద్యం తాగించి రూమ్‌కి తీసుకువెళ్ళి అఘాయిత్యం చేసినటువంటి ఆగంతకుడు మరొకడు. ఇలా ఒకే రోజులో సుమారుగా 4 అత్యాచారాలు జరిగాయంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. ఒకసారి ఆ వార్తను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో, ఇక్కడ చూడండి, కదులుతున్న ప్రైవేట్ బస్సులో మహిళపై అత్యాచారం. ఇక్కడ దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి అంశం ఏంటంటే, సో, ఈ ఘటన జరిగేటప్పుడు ఆ బస్సులో మిగతా ప్రయాణికులందరూ కూడా ఉన్నారు. ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే ఇది. సో, ఆ ప్రయాణికులు ఎవ్వరికీ కంటపడకుండా ఆ డ్రైవర్ ఆ మహిళని వెనక సీట్‌లోకి తీసుకువెళ్ళి ఈ యొక్క అత్యాచారానికి దిగినట్టుగా చెప్తున్నారు. సో, ఈ వార్తను ఒకసారి చూస్తే పూర్తిగా ఎవరైతే మహిళ అత్యాచారానికి గురైందో ఆమెకు ఒక పాప కూడా ఉంది. ఆ పాపను కూడా అక్కడే ఉంది. సో, నిర్మల్ నుంచి 35 మందితో ప్రకాశం జిల్లాకు వెళ్తున్నటువంటి బస్సు ఇది. సో, ఈ బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులున్నారంట. సో, మెదక్ జిల్లా దగ్గర ఒక ప్రాంతం వద్ద ఆహ్, డిన్నర్‌కి ఆపినటువంటి సందర్భంలో డ్రైవర్ ఆ మహిళకి మాయమాటలు చెప్పి లొంగదీసుకొని, ఆ మహిళని బస్ వెనక సీట్‌లో కూర్చోండి అనేటువంటి చెప్పే విధంగా నమ్మించి, ఆ ముందు సీట్‌లో ఉన్నటువంటి ఆమెని వెనక సీట్‌కి వెళ్ళేట విధంగా మాటలు కలిపి పంపించడం జరిగింది. దెన్ అప్పుడు బస్సు ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్ దగ్గరికి చేరుకున్నటువంటి సందర్భంలో అప్పటికి మిడ్‌నైట్ అయింది. 12, 1 అవుతుంది. అందరూ బస్సులో ఉన్నటువంటి వారందరూ నిద్రిస్తున్నటువంటి సమయంలో ఈ డ్రైవర్ అనేటువంటి వ్యక్తి ఎనక సీట్‌లోకి వెళ్ళి ఆ మహిళ నోట్లో ఎలాంటి సౌండ్ రాకుండా క్లాత్ కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కూడా చెప్తున్నారు. అయితే ఆ సందర్భంలో ఉదయం అప్పటికి సమయం అవుతుండటంతో పక్కనున్నటువంటి ఆమె ఆర్తనాదాలు విన్నటువంటి మిగతా ప్రయాణికులు దీన్ని గమనించి వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చి బస్సును చేసి తార్నాక దగ్గర ఆపి బస్సులో ఉన్నటువంటి బాధితురాలిని కనిపెట్టినట్టుగా గుర్తిస్తున్నారు. అయితే అప్పటికే ఆ డ్రైవర్ అక్కడి నుంచి ఆ బస్సులో నుంచి దూకి వెళ్ళిపోయినట్టుగా వార్త. ఈ వార్త అయితే అదే రోజు తెగిపైన అత్యాచారం ఉద్యోగం వచ్చిందని పార్టీకి ఇచ్చినటువంటి మహిళ. యువతి విషయం ఏందంటే ఇక్కడ తన చిన్ననాటి స్నేహితుడి అఘాయిత్యానికి పాల్పడడం మరొక ఘోరమైనటువంటి విషయం. మద్యం తాగించి అపస్మారక స్థితిలో ఉండగా అత్యాచారం. ఆపై అతని స్నేహితుడిని పిలిచి కిరాతకం. ఒకరి అరెస్ట్ మరొకరి పరారీలో అంటూ కూడా ఒక వార్త వినిపిస్తుంది. ఇదొకసారి పూర్తిగా చదువుదాం. హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఉద్యోగం వచ్చింది కదా అని పార్టీ ఇవ్వు అని బాల్య స్నేహితుడు అడిగితే సరే అని అనడమే ఆమె చేసిన తప్పైంది. కీచకుడిగా మారిన ఆ బాల్య స్నేహితుడు తనని నమ్మి వచ్చిన స్నేహితురాలితో బలవంతంగా మద్యం తాగించి ఆమె అపస్మారక స్థితిలో ఉండగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై తన స్నేహితుడిని పిలిచి మరీ అత్యాచారం చేయించి ఆమె జీవితాన్ని నాశనం చేశారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో పరిధిలో సోమవారం రాత్రి జరిగినటువంటి ఘటన ఇది మంగళవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్‌కి చెందిన ఓ యువతి ఓ ఐటీ కంపెనీలో ఇటీవల ఉద్యోగం వచ్చింది. 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆమెతో కలిసి చదువుకున్న హయత్ నగర్‌కి చెందినటువంటి గౌతమ్ రెడ్డి అనేటువంటి ఈ విషయం ఆయనకు చెప్పడంతో ఆమె శుభాకాంక్షలు చెప్పి పార్టీ అడిగాడు. అందుకు ఆ యువతి అంగీకరించగా సోమవారం రాత్రి ఇరువురు కలిసి సాగర్ రోడ్ సమీపంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడ గౌతమ్ రెడ్డి బలవంతంగా మద్యం తాగించగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. దీంతో ఆ రెస్టారెంట్ భవనంలో ఉన్నటువంటి ఒక హోటల్‌లో గది అద్దెకు తీసుకున్న గౌతమ్ రెడ్డి ఆ యువతిని ఆ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం తన స్నేహితుడు చౌటుప్పల్‌కి చెందిన మునగల శివాజీ రెడ్డి అలియాస్ చింటూ రెడ్డికి ఫోన్ చేసి అక్కడికి పిలిపించాడు. ఇద్దరు కలిసి ఈ గదిలోనే వెళ్ళగా చింటూ రెడ్డి కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఈ వార్త కనిపిస్తుంది. సో, దీంతో ఆమె బాధిత మహిళ స్పృహలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్‌కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి ఘటన ఒకటే రోజు హైదరాబాద్‌లో జరగడం కొంత ఆందోళనకు గురి చేసేటువంటి అంశంగా మారొచ్చు. ఇక్కడ చెప్తున్నారు అదే. ఒకే రోజు 4 అత్యాచారాలు సిగ్గుచేటు. మాజీ మంత్రి హరీష్ రావు ఇస్తున్నటువంటి స్టేట్‌మెంట్. రాష్ట్రంలో ఒక్కరోజు 4 అత్యాచారాల ఘటనలు వెలుగు చూడడం బాధాకరమని అంటూ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. వనస్థలిపురం పీఎస్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం, ఓయూపీఎస్ పరిధిలో ప్రయాణికురాలపైన బస్సు డ్రైవర్ అఘాయిత్యం, నల్గొండ జిల్లాలో దివ్యాంగ మహిళపైన అత్యాచారం, నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న ట్రావెల్ బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచార ఘటనలంటూ కూడా ఆయన మొత్తం 4 ఘటనలకు సంబంధించిన వివరాలను కూడా చెప్తూ పూర్తిగా 4 ఘటనలు ఎట్ ఎ టైమ్ జరగడం అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అని చెప్పారు. ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు జరగడం అయితే హైదరాబాద్‌లో మరలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం పైనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి
హైదరాబాద్ సేఫెస్ట్ సిటీగా చాలా వరకు కూడా ఇప్పటివరకు వచ్చినటువంటి ర్యాంకింగ్స్‌లో ఉన్నాయి. ఇలాంటి ఘటనలు వరుసగా కొనసాగితే దానికున్నటువంటి ఇమేజ్ పోవడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళల యొక్క ఆహ్, పూర్తిగా వారి యొక్క రక్షణకు కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. వారు బయటికి వెళ్ళాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో ఎప్పుడో ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ కేసు తర్వాత అంతటి ఆందోళన జరిగినటువంటి సిట్యుయేషన్ మరలా రానప్పటికి కూడా మరలా అలాంటి స్థితికైతే వెళ్ళకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి చూడాలి. వీటిపైన ప్రభుత్వం ఎలాంటి సీరియస్ చర్యలు తీసుకుంటుంది, భవిష్యత్తులో జరగకుండా ఎలాంటి ముందడుగు వేస్తుందనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.